ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము నకారాత్మక శక్తులు దూరం అవ్వాలన్నా, ఆర్థికంగా బలపడాలి అనన్నా, అంటే దాని అర్థం అంటే అలాగే అనారోగ్య సమస్యలు దూరం అవ్వాలన్నా, నెగిటివ్ అనేది దూరం అవ్వాలి అని అంటే యథార్థంగా నెగిటివ్ తోటి ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉన్నారు. ఎవరైనా సరే వృద్ధిలోకి వస్తున్నారు అనంటే గుడ్ రిజల్ట్ అంటారు. డే బై డే డెవలప్మెంట్స్ అంటారు. చక్కగా డెవలప్ అవుతుంటారు. కొన్ని కుటుంబాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే పిల్లలు వృద్ధిలోకి రావటం కావచ్చు, అంటే మంచి ఉద్యోగం, బాగా చదువుకోవటం, మంచి ఉద్యోగం రావటం, పిల్లలకి మంచి సంబంధాలు కుదరటము, స్థిరాస్తి కొనుగోలు చేయటం విషయం కావచ్చు, ఇలా పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. మరి అది కూడా అదృష్టం కదరా అన్న. సరే, ఆ విధంగా డెవలప్ అవుతున్నారు అని అంటే కొన్ని ఏరియాలో కొంతమంది, అందరినీ చాలా తప్పు అలా కాదు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు డెవలప్ అయిపోతున్నారు, మా పిల్లలు అలాగే ఉన్నారు, ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉండిపోయింది, మా పిల్లలు అంతే ఉన్నారు, మేము కష్టపడుతూనే ఉంటారు కానీ ఫలితం దక్కట్లేదు, వాడు మాత్రం మేము చూస్తూ ఉండంగానే ఎదిగారు, మొన్న ఈ మధ్యన ఈ ఇంట్లోకి వచ్చారు, మళ్ళీ ఇంకొక ఇల్లు కొనుక్కున్నారట, ఇలాంటివన్నీ కూడా మరి కొంతమంది కుటుంబాల్లో చూడటం జరుగుతుంది. దానివల్ల దృష్టి దోషము అని అంటాం నాన్న. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇలాంటివి కనుక ఉంటే ఎంత వైభవంగా చక్కగా ఎంత గొప్పగా ఉన్నవాడు కూడా ఒక్కసారి కుప్పకూలిపోతారు సమ్ టైమ్స్. అంటే నెగిటివ్ అని అంటే అది ఎంత అత్యద్భుతంగా బతికిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ డౌన్ఫాల్ అయిపోతుంటారు. అది కూడా పిల్లలు కాస్త ఎక్కువచ్చి బాగా చదువుకొని, కొన్ని కుటుంబాల్లో గమనిస్తే బాగా చదువుకొని ఉంటారు, ఇంకా కొంచెం ఇంకొక ఏడాది 2 ఏళ్ళు అయితే పిల్లలు సెట్ అయిపోతారు అన్న టైంలోనూ, అలాంటప్పుడు గనక అంటే దాదాపు 70-75% వడ్డీకి ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ ఉంది అనగా డౌన్ఫాల్ అయితే రిమైనింగ్ ఆ ఫీజు కట్టలేక పిల్లలు మానసికంగా కృంగిపోయి, అంటే ఇలాంటివి కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటాము. చాలా చాలా బాధ అనిపిస్తుంది. దానికి గల ప్రధాన కారణము నరదృష్టి, నరఘోష, ఏడుపు. వీటికి అంత శక్తి ఉంటుందా అమ్మా అన్న సందేహం కూడా ఎక్కువ మందికి ఉంటుంది. నిజంగా వీటికి అంత బలం ఉందా అని. యథార్థంగా అంత బలం ఉంటుంది, నిజంగా కూడా అంత బలం ఉంటుంది. అది ఆ కళ్ళు అనేటువంటివి కొన్ని మనం గమనిస్తే గనక మీరు కుటుంబాలు కూడా సహజంగా చూస్తుండండి. ఫలానా వ్యక్తి వచ్చి వెళ్ళారు అన్న వెంటనే పిల్లలు అనారోగ్యంతో ఉండటం కావచ్చు, లేదా ఏదైనా కుటుంబంలో కలహాలు ఉట్టి పుణ్యానికి అకారణంగా గొడవ పడుతూ ఉంటారు, అలా కావచ్చు. ఇలాంటివి మనం చిన్నవి అనిపిస్తుంది కానీ మనసు కష్టం అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళ చూపు అని అంటారు, వాళ్ళ దృష్టి దోషం వలన అలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తాయి. మరి అలాంటి నెగిటివ్ మొత్తం కూడా పోవాలంటే ఏం చేయాలి? కేవలం పాజిటివ్ రిజల్ట్ మాత్రమే మనం పొందాలంటే ఏం చేయాలి? అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా సాగాలంటే ఏం చేయాలి? వీటికన్నిటికీ కూడా మ్యాక్సిమం మన దాంట్లో పరిహారాలు అనేది ఇప్పటికీ చాలా చాలా తెలియచేయటం అనేది జరిగింది. మళ్ళీ కూడా నేను తెలియచేస్తా, తప్పనిసరిగా మ్యాక్సిమం ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న. దీని వలన నెగటివ్ అనేది దూరం అయిపోతుంది. అందుకే మన ఇంట్లో ప్రధానంగా ఎప్పుడైనా ఒక రోజున, ఒక ఆదివారం రోజు, గురువారం రోజు, లేదనంటారా ఇలా అమావాస్య రోజు, ప్రధానంగా అమావాస్య రోజున సాంబ్రాణి ధూపము అనేది వేయండి నాన్న. తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వేసి ఇల్లు మొత్తం కూడా చూపించండి. చాలా చాలా మంచిది. అది మంచి రిజల్ట్ పొందగలుగుతారు, యథార్థంగా మంచి రిజల్ట్ పొందగలుగుతారు. దీనివలన నెగటివ్ అనేది ఏది కూడా దరిచేరదు. అలాగే మరొక పరిహారము, మనకు జనరల్గా విజయ మార్గం ప్రోగ్రామ్ అని అంటేనే పరిహారాలు ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను. ఎక్కువ ఖర్చు లేనటువంటివే తెలియచేస్తూ ఉంటాను. మ్యాక్సిమం అది ఆచరించడానికి ప్రయత్నం చేయండి నాన్న. అలా సాంబ్రాణి ధూపం వేయటం ఒక పరిహారము. అలాగే మరొక పరిహారము, ఆ రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ అనేటువంటిది సమర్పించండి, లేదా ఆకు పూజ అని అంటాము.
అది ఏ వారం వచ్చినా సరే, అది బుధవారం అంటే ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో బుధవారం వచ్చింది, బుధవారం వచ్చినా, ఆదివారం వచ్చినా, శనివారం, సోమవారం, ఏ వారమైనా సరే, వారంతో సంబంధం లేదు. అమావాస్య రోజున ఆకు పూజ అనేటువంటిది ఇంపార్టెంట్. లేదా మీ ఇంట్లో అయినా సరే ఆంజనేయ స్వామి వారి పటము అనేది ఉన్నది అని అంటే తమలపాకులతో దండగుచ్చైనా సరే వేయండి నాన్న, చాలా చాలా మంచిది. అలాగే కనీసం ఒక 11 తమలపాకుల్ని తీసుకొని ఒక తెల్లని దారానికి పసుపు రాసి ఆ తమలపాకులు కనీసం ఒక 11 ఉండాలి. ఇలా దండలాగా గుచ్చండి. గుచ్చి ఇంట్లో సింహద్వారానికి కట్టండి. దానివల్ల నెగటివ్ రాదు, పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు. అందుకోసం 11 తమలపాకులు, కనీసం 11 తమలపాకులు, అంతకంటే ఎక్కువన్నా మంచిదే. చక్కగా దండ గుచ్చి మీరు సింహద్వారానికి వెయ్యండి నాన్న, చాలా మంచిది. ఆ విధంగా వేయటం వలన పాజిటివ్ రిజల్ట్ అనేది తీసుకోగలుగుతారు. అలాగే మరొకటి ఆ రోజున చేయవలసినటువంటిది, జనరల్గా పూజా ప్రాసెస్ అనేది మనం చేస్తాం. అంతకంటే ముందుగా ఇల్లు చిమ్మటం అని అంటాం, ఊడ్చిన తర్వాత మాప్ చేయటం అని. ఆ మాప్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసి, నీళ్ళలో పసుపు వేసి మాప్ చేయండి, ఒక పద్ధతి. మరొకటి ఏమిటి అని అంటే ఇల్లు తుడిచేటప్పుడు సాల్ట్, రాళ్ళ ఉప్పు, గళ్ళ ఉప్పు అది వేసి తుడవటం కూడా ఒక పద్ధతి. నెగటివ్ని పోగొట్టేది. ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం కోసం తెలియజేస్తున్నా. మన పూజా ప్రాసెస్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అనేది ఇస్తాం. ఆ హారతి అనేది ఇచ్చేటప్పుడు ఆ హారతి వెలుగుతుండగానే, అంటే కర్పూరం బిళ్ళలు, కర్పూరం వెలుగుతున్నప్పుడే కొన్ని లవంగాలు, అలాగే కొన్ని మిరియపు గింజలు, తెల్ల మిరియాలు అయితే మంచిది, ఒకవేళ కుదరని పక్షంలో మామూలు మిరియాలైనా సరే, నల్లనివి అయినా ఒక 2-3 మిరియాలు అనేవి వేయండి. అలాగే తెల్ల ఆవాలు, కొద్దిగా తెల్ల ఆవాలు వేయటం వల్ల ఏంటి అని అంటే దుష్ట శక్తి అనేది దూరమైపోతుంది, నెగటివ్ అనేది దూరమైపోతుంది. మనం పాజిటివ్ ఎనర్జీ కోసం మాత్రమే ఇవి చేస్తున్నాం. పెద్ద ఏవో తాంత్రికాలు ఏమీ కాదు, ఇదేమీ భయపడేటువంటి తాంత్రికమేమీ కాదు. అలాంటివైతే ఏవి కూడా మనం ఈ కార్యక్రమంలో తెలియజేసేది ఏమీ కూడా లేదు. కేవలం ఏంటి, అందరూ కూడా చేసుకోగలిగేదే, ఈజీగా సునాయాసంగా. భయంకరమైనటువంటి దృష్టి దోషం దూరం అవ్వాలంటే భయంకరమైనటువంటిది అంటే కొన్ని మనం గమనిస్తూ ఉంటాం. హ్యాపీగా ఉన్న కుటుంబంలో ఏదో డిస్టర్బెన్స్, ఎవరు ఒకళ్ళకి యాక్సిడెంట్ అవ్వటం విషయంగా కావచ్చు, వినరాని వార్త, ఏదో ఒక వార్త వినటం కావచ్చు, ఇవి మనసు కష్టం అనిపిస్తుంటాయి నాన్న. కుటుంబ సభ్యుల్లో, ప్రధానంగా కుటుంబ సభ్యుల్లోనే ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయింది అని అంటే మిగిలిన వాడు చాలా బాధపడిపిస్తుంది, చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటిది, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి. సరే, దానికి ప్రధానంగా జాతకం అనేది చూపించుకోవటం మోస్ట్ ఇంపార్టెంటు, రెమెడీస్ ఫాలో అవ్వటం అనేది మోస్ట్ ఇంపార్టెంటు. దానితో బట్టి ఇలాంటివి జరిగినాయి అని అంటే, ఇలాంటివి ఏమన్నా విన్నామంటే బహుశా దృష్టి దోషం వల్లేమో అని చెప్పి కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేది ఒక అమ్మగా తెలియచేస్తున్నాను అన్న. అలా చేసేయటము చాలా చాలా మంచిది. అంటే కర్పూరము అవి వెలిగించి అందులో కొన్ని లవంగాలు, మిరియాలు, తెల్ల ఆవాలు అవి వేసి మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా చూపించటం చాలా మంచిది. ఇండివిజువల్ హౌస్ అయితే చుట్టూ కూడా తిరగచ్చు, అది పట్టుకొని చాలా మంచిది. లేదమ్మా ఫ్లాటే, మాది అపార్ట్మెంట్ అంటారా, అన్ని రూమ్స్ చూపించండి, చాలా మంచిది నాన్న. నెగిటివ్ అనేది ఏది కూడా దరిచేరదు, దూరమైపోతుంది. అలా ఏంటంటే ఆ నెగిటివ్ మొత్తం కూడా పోవడం కోసం తెలియజేస్తాం. మనం ఇలాంటివి ఎన్ని చేసుకున్నా సింపుల్ చిన్నవి కొన్ని మనం పాటించాల్సినవి ఉంటాయి. అవి చేయకుండా ఇలాంటి పెద్ద ఈ రెమెడీస్ చేసినందువల్ల ఉపయోగం కూడా ఏమీ ఉండదు. ఎప్పుడు ఉండదు అని అంటే మనం చాలా జాగ్రత్తగా ముందు మన వంతు ధర్మం మనం పాటించాలి. పొద్దున్నే ఇల్లు చిమ్మటము అనేది చిమ్ముతుంటారు, మాప్ అనేది చేయాల్సిందే కంపల్సరీ. ఒకవేళ తల అనేది దువ్వుకుంటే కొంతమందిని గనక గమనిస్తే ఆ దువ్వెల్లో జుట్టు అలా వదిలేసే వెళ్ళిపోతూ ఉంటారు. మర్చిపోవటం కావచ్చు, ఎనీహౌ కారణం ఏది అనేది అనవసరం. జుట్టు దువ్వెల్లోంచి తీయరు కొంతమంది, అది తీయకపోతే చాలా చాలా తప్పు. జుట్టు తీసి
వేలికి ముడి వేసి ఎగరకుండా అనమాట మనం ఆ చెత్తబుట్టలు పడేసి 2 చేతులు కడుక్కొని రావాలి. అలాగే మరొక పద్ధతి, కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే ఒళ్ళు అనేది తుడుచుకొని అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ తడి టవల్ని కొంతమంది తలుపుల మీద ఆరేస్తారు, డోర్ మీద ఆరేస్తారు. దానంత దరిద్రం మరొకటి లేదు. చాలా తప్పు నాన్న. ఎప్పుడు తలుపు మీద ఆ విధంగా ఆరేయకూడదు. ఒక తీగ అనేది మీ ఇంట్లో అయినా సరే ఒక సన్న తీగ కట్టుకోండి, తీగ మీద ఆరేయండి. లేదా బయట ఎక్కడైనా తీగ మీరు అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అలా చేసుకుంటే అటైనా ఆరేయండి. లేదనంటారా మీరు వాష్ చేయటానికని వాష్రూమో ఏదో ఎక్కడో ఒక బాక్స్ ఏదో పెడతారు ఉతకడానికి, అందులోనే పడేయండి. అంతేగాని ఎప్పుడు తలుపుల మీద మాత్రం ఎప్పుడు ఆరేయద్దు. చాలా చాలా తప్పు. ఎప్పుడు తెలియచేద్దాం అనుకుంటే ఇంత పూర్వం చాలాసార్లు తెలియజేశాను, కాకపోతే మళ్ళీ ఒకసారి ఒక అమ్మగా తెలియచేస్తున్నాను నాన్న. అలాగే ప్రతి గురువారం మీరు చక్కగా ఆ గడపని కడిగి కాస్త పసుపు రాయండి. ఒకవేళ గురువారం కుదరలేదంటే మరి శుక్రవారమైనా ఆ పని చేయండి. కాస్త పసుపు రాయండి, కుంకుమ బొట్టు పెట్టండి, వరిపిండితో ముగ్గు వేయండి. ప్రధానంగా వరిపిండితో ముగ్గు అనేది ఎందుకు వేస్తాం మనమంటే ఆ వరిపిండి తినడం కోసం చీమలు వస్తాయిట, నల్ల చీమలు తినడానికి అని చెప్పేసి వస్తాయి. ఏవైనా ఒక జీవరాశి, ఎర్ర చీమైనా నల్ల చీమైనా ఏదైనా తినడానికి వస్తాయిట. కనీసం మనం ఎలాగో భోజనం అనేది చేస్తాం, అది కాక ఒక జీవానికి అయినా సరే ఆహారం పెట్టిన పుణ్య ఫలితం లభిస్తుంది వరిపిండితో ముగ్గు వేయటం వలన. ఎంత మీ గడపకి పెయింట్స్ వేసి ఉన్నా, మీరు ఎంత అందం కోసం ఎంత చేసినా, మన పసుపు న్యాచురల్, ఆ పసుపు కొమ్ములు ఆడించినవి, పసుపు కొమ్ముల్ని మనం మరబట్టిస్తాము. ఎప్పుడు ఆ పసుపుని ఉపయోగపెట్టుకోవడం చాలా మంచిది నాన్న. ఆరోగ్యానికి కూడా మంచిది. మనం వంటల్లో కూడా వేస్తుంటాం కదా పసుపు అనేది తప్పనిసరిగా, అది మన ఆరోగ్యానికి కూడా మంచిది. పసుపు కొమ్ముల్ని మరాడించి అది వాడటం చాలా మంచిది. ఆ పసుపుతోటే అప్పుడప్పుడు కొద్దిగా నీళ్ళల్లో ఆ పసుపునే కలిపి ఇట్లా పసుపు నీళ్లు చల్లుతూ ఉంటాం. సంప్రోక్షణ చేయటం, శుద్ధి చేయటం వాస్తవంగా చేస్తుండాలి. ఆ విధంగా శుద్ధి చేస్తుంటాం అని అంటారు. అప్పుడప్పుడు అలా చేయాలి. అందులో ఒక పువ్వు కానీ తమలపాకు కానీ పెట్టి ఇల్లు మొత్తం కూడా చల్లుతాము, సంప్రోక్షణ చేయటం అంటాము. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తుండాలి. అప్పుడు నెగటివ్ అనేది ఏది కూడా లోపలికి రాదు నాన్న. చిన్న చిన్నవి మీరు ఆచరించాల్సినవి మాత్రం అవి చేయండి. మీ వంతు ధర్మంగా మీరైతే చేయండి. కొద్దిమంది ఎక్కడొక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు హడావిడిలో. సుమా 2 నిమిషాలు మళ్ళీ ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకోండి. జాగ్రత్తగా తల దువ్వుకున్న తర్వాత ఆ జుట్టును తీయండి, తీసి చెత్తబుట్ల వేయండి, 2 చేతులు కడుక్కొని రండి. మీరు దట్టింట్లో మాత్రం తల దువ్వకండి. కాస్త చూసుకోండి, బాల్కనీలో దువ్వుకోవటమా ఎక్కడ దువ్వాలి చూసుకొని మీ పరిసరాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఇలా చిన్న చిన్నవి చేశారు అంటే మాత్రం పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎప్పుడు నేను హైదరాబాద్ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను. రాలేని వారు ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. అది ఎలా అప్రోచ్ అవ్వాలనేది ఫోన్ చేసి కనుక్కోండి. దైవిక వస్తువులు అనేవి అనేకం ఉంటాయి. ఆ దైవిక వస్తువులు అనేవి కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు.